అమ్మ నేను చిక్కుడుగాయ టమాటా కూర చేసుకుంటున్నామండి. అది చూపిస్తాను, కొటేషన్ కూడా చెప్తాను మీకు. చిక్కుడుగాయలు నిన్న ఉడకబెట్టినాయండి, ఉల్లిపాయలు, టమాటాలు. కరివేపాకు కూడా అండి. అపార్థం అనర్థదాయకం అంటే అపార్థం చేసుకోవడం వల్ల కూడా యుద్ధాలు జరిగినాయి వెనక రోజులు. కురుక్షేత్ర యుద్ధం అదే. ఈ మయసభ అనే ఒక సభని, అందమైన భవనాల్ని మయుడు వీళ్ళకి కట్టిస్తాడండి, పాండవులకి. అంటే కృష్ణుడు చెప్తే వాళ్ళకి కట్టిస్తాడు. అది వింతగా ఉంటుంది ఆ భవనాలు. అప్పుడు ఒకరోజు ఈయన భలే ఉన్నాయంట, అదంట ఇదంట అని తెలిసి దుర్యోధనుడు వస్తాడు అవి చూడటానికి. భవనాలు చూడటానికి వస్తాడు. వచ్చినప్పుడు చూస్తా ఉన్నాడు. అది ఎట్లా విచిత్రం అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా అనమాట అక్కడ జరిగేది. పాపం ఒక చోట అతను మడుగు అంటే నీళ్లు లేవు అనుకొని ఆ మడుగులో పడిపోతాడు. పడిపోయేటప్పటికి పై అంతస్తులో దాసీలు ఉంటారు. ఇది ద్రౌపదికి దాసీలు ఉంటారు కదా, ఆ వాళ్ళు ఏం చేస్తారంటే నవ్వుతారు పక్క. సహజంగా నవ్వారు పాపం. ఆయన అంటే గబక్కని నవ్వేశారు. ఏంటే నవ్వుతారు అని ఆవిడ ద్రౌపది అప్పుడే వచ్చింది. వచ్చి వాళ్ళతో పాటు వీళ్ళు కిందకు చూస్తున్నారు నవ్వుతూ. ఆవిడ కూడా చూసింది. చూసేటప్పటికి అప్పుడే తల ఎత్తి చూశాడు. ఎవరు? సుయోధనుడు, దుర్యోధనుడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన చూసి ద్రౌపది నవ్వింది, ఎంత నాకు పరాభవం చేసింది. ఒకళ్ళ నేను పడ్డాను అనుకో, తను నవ్వకూడదు కదా, ఒక రాజవంశంలో పుట్టిన ఆవిడ అని అతని కోపం వస్తుందండి. అపార్థం. కానీ ఆవిడ నవ్వలాగా. నవ్వింది ఎవరు? దాసీలు. అప్పుడు వెళ్ళి ఆవిడని ఎట్లా పరాభవం చేయాలని కురుక్షేత్ర యుద్ధం దాకా వస్తారు. అంటే మనం తొందరపడి ఎవరిని కూడా అపార్థం చేసుకోకూడదు అని ఈ భారతంలో సుయోధనుడు వల్ల మనకి తెలుస్తుంది అండి. ఉప్పు వేస్తున్నాను ఇప్పుడే. నీళ్లు ఏం అవసరం లేదండి. టమాటా